ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యాన్ని విని ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతికి మీరిచ్చే నిత్య రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, ధన్యతను బట్టి క్రీస్తు వారి పేరిట మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడినైన నేను మీ పక్షముగా నిలబడి మీ గ్రంథములో నుండి తండ్రి కొన్ని మాటలను తండ్రి మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు కేవలం విని విడిచిపెట్టే వారంగా ఉండకుండా విన్న మాటలను అర్థం చేసుకుని తండ్రి, గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటల ప్రకారంగా బ్రతుకుతూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అంత క్షేమంగా ఉన్నారు కదా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు భవిష్యత్తును గూర్చిన ఆలోచన కలిగి ఉన్నావా. భవిష్యత్తును గూర్చిన ఆలోచన కలిగి ఉన్నావా అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, భూమి మీద ప్రతి తల్లి తండ్రి కూడా వారి గర్భాన్ని పుట్టినటువంటి బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఏమండి? భవిష్యత్తులో వీళ్ళు మాలాగా కష్టపడకూడదు, మాలాగా ఇబ్బంది పడకూడదు, మాలాగా వీళ్ళు శ్రమలు అనుభవించకూడదు, మాలాగా వీళ్ళు ఏ విషయంలోనూ కూడా ఇబ్బంది పడకూడదు అని ప్రతి తండ్రి, ప్రతి తల్లి కూడా వారి గర్భాన పుట్టిన పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటారు, ఎన్నో ప్రణాళికలు రచిస్తారు, ఎంతో కష్టపడతారు, ఎన్నో సమకూరుస్తారు. దేనికోసం అంటే బిడ్డల భవిష్యత్తు కోసం. ఆ బిడ్డల్ని చాలా ఉన్నతమైన చదువులు చదివించడం కోసం వేలాది రూపాయలు ఖర్చు పెడుతూ వారిని ఒక సంపన్నమైన స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో వారిని ఉంచటానికి శత విధాల ప్రయత్నం చేస్తారు. ఏమవునా? బిడ్డలు కూడా ఒక వయసు వచ్చేసరికి వారు కూడా వారి భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు, కొన్ని కలలు కంటూ ఉంటారు. అంటే ఇంటర్మీడియట్ వరకు ఏం తెలీదు, డిగ్రీకి వెళ్ళిన తర్వాత నా భవిష్యత్తు ఏంటి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలాంటి చదువు చదివితే ఎలాంటి ఉద్యోగం వస్తుంది, నేను ఎలా ఈ లోకంలో నా భార్య బిడ్డలను పెంచగలను అని వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇదంతా భూసంబంధమైనటువంటి భవిష్యత్తు కోసం. ఏమండి? కేవలం 60-70 సంవత్సరాలు బ్రతికే బ్రతుకు కోసం, ఈ భవిష్యత్తు కోసం ఆలోచించే ఆలోచనలు ఇవన్నీ కూడా. ఏమండి? ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనే దానికోసమే మనిషి ఆలోచిస్తున్నాడు. ఈ భవిష్యత్తు కోసమే ఆలోచిస్తున్నాడు. ఈ భవిష్యత్తు కోసం జంతువులు కూడా ఆలోచిస్తున్నాయి. ఏమండి? ఒకసారి చూద్దాం సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 25వ వచనము 26వ వచనం జాగ్రత్తగా చూడండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము
25, 26 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. ఏమండి, జంతువులు కూడా భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాయి. ఏ భవిష్యత్తు? భూ సంబంధమైన లోక సంబంధమైన భవిష్యత్తు కోసం. అవునా? ఈ లోకం కోసమే, అంటే ఈ లోకంలో ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఏమండి, చీమలు బలము లేని జీవులు. బలం ఉంటుందండి చీమలకి? బలం లేదు వాటికి. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. అంటే వచ్చేది ఏ కాలం అని తెలుసు దానికి? వర్షాకాలం. వేసవికాలం తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షాకాలం వస్తుంది. వర్షాకాలంలో మనకు ఆహారం దొరకదు అనే సంగతి ఎవరికి తెలుసు? చీమలకు తెలుసు. అందుకే వేసవి కాలంలోనే వర్షాకాలానికి సంబంధించినటువంటి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయంట. ఏమండి, అంటే భవిష్యత్తు జ్ఞానం చీమలకు కూడా ఉందా? ఉంది. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. చిన్న కుందేళ్ళు ఏం చేస్తున్నాయట? అవి చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు. అవి కూడా బలహీనమైనవే, బలమైనవి కాదు. అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. పేటు సందులలో నివాసం కల్పించుకుంటున్నాయంట. అంటే అవి ఉండటానికి కొంత నివాసాన్ని ఏర్పరచుకుంటున్నాయట. ఏంటివి? చిన్న కుందేళ్ళు. అంటే చీమలకి భవిష్యత్తు జ్ఞానం ఉంది, చిన్న కుందేళ్ళకి భవిష్యత్తు జ్ఞానం ఉంది. అలాగే మనిషికి కూడా భవిష్యత్తు జ్ఞానం ఉంది. ఏ భవిష్యత్తు జ్ఞానం? ఈ లోకంలో ఎలా సుఖపడాలి ఆ భవిష్యత్తు జ్ఞానం. అంతేగాని లోకాలను విడిచిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలనే భవిష్యత్తు జ్ఞానం మాత్రం మనిషికి లేదు. ప్రియమైన దేవుని వల్ల ఈ లోకంలోనే భవిష్యత్తులో ఎలా బ్రతకాలి, భవిష్యత్తులో ఎలా సుఖపడాలి, భవిష్యత్తులో వచ్చే బాధల నుంచి కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తున్నారే తప్ప మరణించిన తర్వాత నా భవిష్యత్తు ఏంటని ఆలోచించే వాళ్ళు లేరు. ప్రియమైన దేవుని పిల్లలు, మరణించిన తర్వాతే కదా అసలైన జీవితం ఉంది. అనంతమైన జీవితం ఎక్కడుంది మనకి? 60-70 సంవత్సరాల జీవితమే మనకి ఇక్కడ. ఈ జీవితం తర్వాత అసలైన జీవితం ఉంది. అది అనంతమైనది, అది అంతం లేనిది. ఆ జీవితం కోసం ఆలోచించే వాళ్ళు లేరు, ఆ భవిష్యత్తు కోసం ఆలోచించే వాళ్ళు లేరు. ప్రియమైన దేవుని వాళ్ళ, ఇప్పుడు చీమలు ఆలోచించినట్టుగా, కుందేలు ఆలోచించినట్టుగా మనుషులు ఆలోచిస్తే వాటికి మనకి తేడా ఏముంది చెప్పండి? అవి ఈ లోకంలో ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నాయి, మనిషి కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నాడు. జంతువుకి మనకి పెద్ద తేడా ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకే యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీద బ్రతికుండగా ఒక అద్భుతమైన భవిష్యత్తుకు సంబంధించిన సందర్భాన్ని తెలియజేశారు. ఆ సందర్భం ఏంటో ఒకసారి మనం చూడగలిగితే లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 28వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి పిల్లలు. 14:28. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి అద్భుతమైన సందర్భం. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడలా. ఏమండి, మీలో ఎవడైనను గోపురము అన్నాడు కదా, అక్కడ పోనీ ఒక భవనము అని పెట్టుకుందాం మనం. మీలో ఎవడైనను ఒక భవనము కట్టింపగోరిన ఎడలా దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదా లేదా అని కూర్చుండి తగులుబడి మొదట
లెక్క చూచుకొనడా. అంటే ఒక భవనాన్ని కట్టబోయే ముందు దాన్ని నేను పూర్తిగా కట్టించగలనా లేదా అని మొదట ఏం చేస్తాడంటే అతను తగులుబడి వేసుకొని లెక్క చూచుకొనడా. ఏమండి, ఆ భవనానికి ఎంత ఎంత ధనం కావాలి అనేది అతను ముందుగానే లెక్కలేసుకుని భవన నిర్మాణం కోసం ఒక ఆలోచన కలిగి దానిని పూర్తి చేయడానికి సిద్ధపడతాడా లేదా అంటున్నాడు యేసుక్రీస్తు వారు. ఏమండి, ఒక బిల్డింగ్ కట్టే ముందు లెక్కలేసుకుంటామా లేదా? ఒక 1000-2000 పట్టుకుని బిల్డింగ్ కట్టడానికి దిగిపోయామనుకోండి, ఏమండి పూర్తవుతుందా? చాలామంది బిల్డింగ్ కట్టడానికి డబ్బులు లేకపోయినా బిల్డింగ్ కట్టేయడానికి ప్రారంభం చేస్తారండి. ప్రారంభం చేసి పునాదులు వేసి 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా అలాగే ఉంటుంది అది. ఏమండి, ఇంక దాన్ని పూర్తి చేయరు, ఇంకా వాళ్ళ జీవితం సరిపోదు. అంటే ముందుగా వాళ్ళు ఏం చూసుకోలేదనమాట, లెక్క చూసుకోలేదు. దీన్ని నేను పూర్తి చేయగలనా లేదా అని లెక్క వేసుకోలేదు, లెక్క దాచుకోలేదు. ఏమండి, ధనం దాచుకోలేదు. కనుక చాలామంది చాలా చోట్ల పునాదులు వేసి అలాగే ఏళ్ల తరబడి వదిలేస్తూ ఉంటారు. ఏమండి, ఆ పునాదులు చూసినప్పుడు ఆ బిల్డింగ్ కట్టడానికి ప్రారంభించిన వారిని చూసి జనాలు ఏమనుకుంటారండి? పెద్ద పోటుగాళ్ళలాగా వేసాడు, పునాది పూర్తి చేయలేకపోయాడని అపహాస్యం చేయరండి, నవ్వుకోరండి? నవ్వుకుంటారు. అదే చెప్తున్నాడు చూడండి యేసుక్రీస్తు వారు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరని ఎడలా దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూచుకొనడా. చూచుకొనని ఎడలా, ఆ పదం చాలా ఇంపార్టెంట్. చూచుకొనని ఎడలా అంటే చూసుకోవాలి. ఏమండి, చూచుకొనని ఎడలా అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున కొనసాగించరు చాలామంది, మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. ఏమండి, కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టును కానీ కొనసాగింపలేకపోయినని అతను చూచి ఎగతాళి చేసాగుదురు. ఈ మనుషుడు కట్టాలనుకున్నాడు కానీ దానిని కొనసాగింపలేకపోయినని ఎగతాళి చేస్తారండి. చేస్తారమ్మా, కంపల్సరీ చేస్తారు. ఏమండి, సగం కట్టేసి వదిలేస్తే ఎవడు శబాస్ అనడు, చీ అంటాడు. ఏమండి, అంత ఓపిక లేనప్పుడు ఎందుకు దిగాడు అంటారు. కాబట్టి ఒక భవనాన్ని కట్టేటప్పుడు దానికి ఎంత అవుతుంది అనేది ముందుగానే లెక్కలేసుకుని ఒక ప్రణాళిక సిద్ధపరచుకొని ధనాన్ని చేత్తో పట్టుకుని దిగాలి. లేకపోతే చూసిన వాళ్ళు ఎగతాళి చేస్తారు అన్నమాట. దీన్ని మనం బాగా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే చాలామంది పరలోకం వెళ్ళడం కోసం పరిగెత్తుకొచ్చేసి వెనక ముందు ఆలోచించకుండా బాప్తిసం తీసేసుకుంటారు. ఏమండి, రక్షణ పొందేస్తారు. ఈ రక్షణను ఏం చేయాలి? ఇప్పుడు కడ వరకు కొనసాగించాలి. ఎప్పటి వరకు? తుదిశ్వాస విడిచిపెట్టే వరకు కూడా, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు కూడా, ఈ దేహాన్ని విడిచిపెట్టే వరకు కూడా ఈ రక్షణ భాగ్యాన్ని మనం ఏం చేయాలి? కొనసాగించాలి. మరి కొనసాగిస్తున్నారా? ఒక భవనాన్ని కట్టడానికి మొదలుపెట్టి మధ్యలో ఎలాగైతే కొంతమంది విడిచిపెట్టేస్తున్నారో అలాగే పొందుకున్నటువంటి రక్షణను కూడా ఏం చేస్తున్నారు? చాలామంది మధ్యలోనే విడిచిపెట్టేస్తున్నారు. మధ్యలోనే మరలా లోకంలో కలిసిపోతున్నారు, మరలా పాపంలో పడిపోతున్నారు. అప్పుడు చూసిన వాళ్ళు ఏం చేస్తారండి? ఆ వ్యక్తులను చూసిన వాళ్ళు ఏం చేస్తారు? నవ్వుతారనవరా? ఏమండి, పెద్ద భక్తుల్లాగా బాప్తిసం తీసేసుకున్నాడు, బైబిల్ ఎట్టుకుని వెళ్ళిపోయేవాడు, పాటలు పాడేసేవాడు, ప్రసంగాలు చేసేసేవాడు, అంతమాటు దేవుడు దేవుడు అనేవాడు, మీటింగ్లు అనేవాడు, సభలు అనేవాడు, పరలోకం అనేవాడు. ఇప్పుడు చూడు ఏమైపోయాడు అని నవ్వుతారా నవ్వరండి? జగదాలు చేస్తారా చేయరా? ఏమండి, ఈరోజు చాలామంది జీవితాలు ఇలాగే ఉన్నాయండి. ప్రియమైన దేవుని వాళ్ళరా,
ఒక భవనాన్ని కట్టకుండా మధ్యలో ఒక వ్యక్తి ఎలాగైతే ఆపేస్తే అతను చూసి లోకంలో ఉన్నవారు నవ్వుతారో, ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చిన తర్వాత ఆ రక్షణను కనుక కడవరకు కొనసాగించకపోతే, పొందుకున్నటువంటి పరిశుద్ధతను కడవరకు కాపాడుకోకపోతే, ఈ లోకంలో ఉన్నవారు కూడా మనల్ని చూసి అలాగే ఎగతాళి చేస్తారు, నవ్వుకుంటారు. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారు ప్రియమైన దేవుని వల్ల. అంటే భవిష్యత్తును గూర్చిన జ్ఞానం వీరికి లేదు. అందుకే మధ్యలో లోకంలో కలిసిపోతున్నారు. మధ్యలో ఏం చేస్తున్నారు? పాపంలో పడిపోతున్నారు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి లోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోతున్నారు చాలామంది. వీరికి భవిష్యత్తును గురించిన జ్ఞానం లేదు, భవిష్యత్తును గురించిన ఆలోచన లేదు, భవిష్యత్తులో దేవుడు ఇవ్వబోయే ఒక అద్భుతమైన జీవితం గురించిన ఆలోచన వీరికి లేదు. ఈ జీవితంలోనే హాయిగా ఆనందంగా బ్రతుకుదామని మరలా రక్షణను విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి, సంఘ స్వార్థకుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోతారు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడండి. ఆ అబ్బాయి చాలా కిలోమీటర్ల దూరం నుంచి దేవుని సన్నిధికి వచ్చేవాడు. వస్తూ మరో ఇద్దరిని తీసుకొచ్చేవాడు. ఏమండి, వాళ్ళ ఇంటి దగ్గర చర్చిలు లేవని కాదు, ఏమండి, వాళ్ళ ఊర్లో సంఘాలు ఉన్నాయి, వచ్చే దారిలో సంఘాలు ఉన్నాయి. అయితే అక్కడెక్కడ సరైన వాక్యం లేదని మన దగ్గరకు వచ్చేవాడు పొదలాడ. ఏమండి, ఈ పొదలాడలో చక్కగా సత్యవాక్యం దొరుకుతుందని ఒక్కడే రాకుండా వస్తూ మరో ఇద్దరిని తీసుకొచ్చేవాడు. తీసుకొచ్చి చాలా అద్భుతంగా దేవుల్లో కొనసాగేవాడు. దేవుల్లో కొనసాగుతూ ఒకరోజు నాకు బాప్తిసం ఇచ్చేయండి అన్నాడు. మనం ఎవరిని బలవంతం చేయం కదా, వాళ్ళంతటి వాళ్ళే రావాలి బాప్తిసం ఇమ్మని. అయితే ఒకరోజు బాప్తిసం ఇచ్చేయమన్నాడు. కూర్చోబెట్టి వాక్యం చెప్పాను, బాప్తిసం ఇచ్చాను. ఒకే ఒక వారం వచ్చాడండి. తర్వాత నుంచి మళ్ళీ రాలేదు. ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తట్లేదు. ఎవరి చేత అయినా కబురు పెట్టినా కూడా స్పందన లేదు. ఏమైపోయాడని ఎంక్వైరీ చేస్తే ఏమైపోయాడు తెలుసండి? పూర్తిగా లోకంలో కలిసిపోయాడు. పాత రోత జీవితంలో వెళ్ళిపోయాడు. పాత అలవాట్లన్నీ మళ్ళీ మొదలు పెట్టేసాడు. చూసారా? అంటే రక్షణ పొందేసుకున్నాడు, కానీ ఆ రక్షణను ఏం చేయలేకపోయాడు, కొనసాగించలేకపోయాడు. ఏమండి ప్రియమైన దేవుని వల్లరా, లోకంలో పాపంలో పడిపోయి ఈరోజు ఒక కయ్యను ఎలాగైతే దేశదిమ్మర్లా తిరిగాడు అలా తిరుగుతున్నాడు ఈరోజు. ఏమండి ప్రియమైన దేవుని వల్లరా, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. క్రైస్తవ్యంలో రక్షణ పొందుకుని రక్షణ విలువ తెలియక రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఈరోజు చాలామంది దేవుని సన్నిధికి రాకుండా, దేవుని మాటలు వినకుండా, దేవునిలో కొనసాగకుండా ఈరోజు లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో కొనసాగుతున్న వారు చాలామంది ఉన్నారు ప్రియమైన దేవుని వల్ల. మరి వీళ్ళకి భవిష్యత్తును గురించిన ఆలోచన లేదా? పరలోకం వెళ్ళాలి, పరలోకంలో దేవునితో పాటు కలకాలం ఉండాలనే ఆలోచన లేదా అంటే లేదండి ప్రియమైన దేవుని వల్ల. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఈ సందర్భం దేని గురించి అంటే, ఇదిగో మన ఆత్మీయ జీవితం కోసం, మన భవిష్యత్తు జ్ఞానం కోసం, మనం పొందుకున్న రక్షణను మనం కడవరకు కొనసాగించకపోతే చూసిన వాళ్ళు నవ్వుతారు, ఎగతాళి చేస్తారు, ఎటకారం చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే రక్షణ పొందే ముందు దాన్ని నేను కొనసాగించగలనా లేదా అని ఆలోచించుకుని బాప్తిసం తీసుకోవాలి. ఏమండి అందరూ ములుగుతున్నారు కదా అని మనం కూడా వెళ్ళి మునిగిపోవటం కాదు. ఏమండి దాన్ని కొనసాగించగలనా లేదా అని ఆలోచించుకోవాలి కూర్చొని. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా, ఎలాంటి రోగాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, చివరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా నా రక్షణ నేను కడవరకు కొనసాగిస్తాననే ధీమాతో, ధైర్యంతో దిగాలి బాప్తిస్తానికి. అలాంటి వాళ్ళు లేరండి ఇప్పుడు. ఏమండి ప్రియమైన దేవుని వల్లరా, క్రీస్తుకు పూర్వం అబ్రహాం గారు భవిష్యత్తును కూర్చిన ఆలోచన కలిగి ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10. యాలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాం గారికి భవిష్యత్తుని గురించిన ఆలోచన ఉందండి అబ్రహాం గారికి. ఏ కాలం వాడు? ఏమండి
అజ్ఞాన కాలంలో చెందినవాడు అబ్రహాం గారు. తెలుసా మీకు? ఏమండి, అదేమి విజ్ఞాన కాలం కాదు అబ్రహాం గారు బ్రతికింది. అవునా? అజ్ఞాన కాలంలోని అబ్రహాం గారు భవిష్యత్తును గురించిన ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి ఎలా ఉన్నాడట. మరలా 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణం కొరకు. పునాదులు గల ఆ పట్టణం. ఏ పట్టణం? ఏమండి, మన భూమి మీద ఉన్న పట్టణాల గురించి మనం ఎక్కువగా వింటాం. ఏమండి, మా ఓడండి బెంగళూరు పట్టణంలో పెద్ద జాబ్ అండి అని చెప్పుకుంటాం. మా అమ్మాయి అండి విశాఖపట్నంలో పెద్ద జాబ్ అండి. ఏమండి, ఈ పట్టణాల గురించి గొప్పగా చెప్పుకుంటాం మనం. కానీ అబ్రహాం గారు చూడండి, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. మనం ఎదురు చూస్తున్నాం. మరి మనకుందా భవిష్యత్తు జ్ఞానం, భవిష్యత్తుని గురించిన ఆలోచన? ఏమండి, అబ్రహాం గారు ఎప్పుడు వెళ్ళిపోదామా పరలోకానికి అని ఎదురు చూస్తున్నాడంట. ఏమండి, ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎదురు చూస్తాం. ఎప్పుడు వీసా వస్తుందా, ఎప్పుడు అమెరికా వెళ్ళిపోదామా, ఎప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళిపోదామా, ఎప్పుడు లండన్ వెళ్ళిపోదామా? చూసారా? అంటే భూమి మీద ఉన్నటువంటి దేశాలలో మనం ఇక్కడ చక్కగా జీవించాలనుకుంటున్నాం తప్ప పరలోకం అనే మహాలోకానికి వెళ్ళి పరలోకంలో దేవుడితో కలకాలం ఉండాలనే ఆలోచన మాత్రం మనకి రావటం లేదు. ప్రియమైన దేవుని వల్ల. ఏమండి, ఈ జీవితం ఏంటంటే ఆఫ్టర్ ఆల్ ముష్టి జీవితం అంటాను దీన్ని నేను. 60-70 అది కూడా గ్యారంటీ లేదు. ఆల్రెడీ సగం అయిపోయింది. ఉన్నది గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. మనిషి కనిపెట్టిన వస్తువులకైనా గ్యారంటీ ఉంది, కానీ మనకు గ్యారంటీ లేదు. ఇదండి 50 సంవత్సరాల గ్యారంటీ అని అంటాడు, ఇదండి 100 సంవత్సరాల గ్యారంటీ అని అంటాడు. కానీ మనకు మాత్రం గ్యారంటీ లేదు. రేపు ఉంటామో లేదో తెలియదు, సాయంత్రానికి ఉంటామో లేదో తెలియదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. వద్దండి, లోకంలో ఉన్న వాటి కోసం మనం ఎక్కువగా ఆలోచించొద్దు. ఎందుకంటే ఇవన్నీ మనల్ని రక్షించవు, ఇవన్నీ మనకు కూడా రావు. ఈ లోకమే శాశ్వతం కాదు, పరలోకమే మనకి శాశ్వతం. ఆ విషయం ఎరిగినటువంటి అబ్రహాం గారు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ప్రియమైన దేవుని వాళ్ళరా, అబ్రహాం గారికి ఉన్నటువంటి భవిష్యత్తు జ్ఞానం మనకు కూడా ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం కూడా ఏమైనా సరే ఆ పరలోకానికి వెళ్ళాలి. ఆ ఆలోచన ఉండాలి, ఆ విధమైనటువంటి జీవితం ఉండాలి, ఆ విధమైనటువంటి భక్తి ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, అపోస్తులైన పౌలు గారు కూడా భవిష్యత్తును గురించిన ఆలోచన ఎలా ఉందో చూస్తారు ఒకసారి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఎక్కడ? ఏమండి, పరలోకంలో. చూసారా? పౌలు గారికి కూడా భవిష్యత్తును గురించిన ఆలోచన ఉందా? ఏమండి, మరణించిన తర్వాత నా జీవితం ఎలా ఉండాలనే ఆలోచన పౌలు గారికి ఉందా? చూడండి ఏమంటున్నాడు. మంచి పోరాటము పోరాడి తిని, దేనికోసం? ఆస్తుల కోసం కాదు, పదవుల కోసం కాదు, లోకంలో ధనం కోసం కాదు. ఏమండి, దేవుని కోసం మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. నా కొరకు నీతి కిరీటం ఎక్కడ? పరలోకంలో. ఏమండి, ఈ మాట మనం చెప్పగలమండి? ఏమండి, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం పరలోకంలో దేవుడు దాచి ఉంచాడని మాట మనం చెప్పగలమండి? చెప్పలేము. ఎందుకు? మన బ్రతుకులు వాక్యానుసారంగా లేవు. ఏమండి, ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం కూడా ఈ మాట చెప్పగలిగే స్థాయికి ఎదగలం మనం. ఏమండి, నా కోసం దేవుడు పరలోకంలో ఇదిగో నీతి కిరీటాన్ని ఉంచాడు, దాచుంచాడు. కాబట్టి నేను ఎప్పటికైనా నేను దేవుడి దగ్గరికి వెళతాను, ఆ నీతి కిరీటాన్ని నా సొంతం చేసుకుంటాను అనే ధీమా ధైర్యం మనకు ఉండాలి. ప్రియమైన వాళ్ళారా, ఆ విధమైనటువంటి జీవితం మనకి ఉండాలి. కనుక పౌలు గారికి కూడా భవిష్యత్తుని గురించిన ఆలోచన ఉంది.
ఏమండి? నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభము అన్నాడు అని కిందకు ఒక మాట అంటాడు. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశగా ఉందంటాడు. నేను వెళ్ళిపోవాలి, క్రీస్తుతో కూడా నేను ఉండాలని నాకు ఆశగా ఉంది. అంటే పౌలు గారు కూడా పరలోకం వెళ్ళిపోవాలి, అక్కడే దేవునితో కలకాలము ఉండాలని భవిష్యత్తుని గురించిన ఆలోచన కలిగి ఉన్నారు. ఇలా బైబిల్లో ఉన్న భక్తులు అందరూ అదే విధమైనటువంటి ఆలోచన. ఈరోజు ఉన్నటువంటి భక్తులు అసలు పరలోకం వెళ్ళాలనే ఆలోచనే లేదు ప్రియమైన దేవుని వల్ల. ఏమండి? పరలోకం కంటే గొప్పదేముందో చెప్పండి? పరలోకం కంటే గొప్పదేముందండి? పరలోకాన్ని మించింది మరొకటి లేదు ప్రియమైన దేవుని వల్ల. కనుక మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే భవిష్యత్తుని గురించిన ఆలోచన కలిగిన వారు ఏం చేస్తారో ఒకసారి మనం చూడగలిగితే తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. వాక్యపట్నం చేసుకున్నాం కదా. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము. వాస్తవమైన జీవం ఏంటి? ఇప్పుడున్నది వాస్తవమైనది కాదా? ఇప్పుడు మనం జీవించేది వాస్తవమైన జీవం కాదా? కాదు, ఇది డూప్లికేట్. ఇది వాస్తవమైనది, ఒరిజినల్ ఎక్కడుంది? పరలోకంలో ఉంది. అందుకే వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. రాబో కాలమునకు, రాబోయే కాలం ఒకటి ఉంది. ఏమండి? ఏ కాలం అది? అది నిత్యము ఉండే కాలం. అది రాబోయే కాలం. ఏమండి? ఇక్కడ ఉండే కాలం నిత్యము ఉండే కాలం కాదు. రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. మన కోసం వేసుకోవాలి. ఏం వేసుకోవాలి? 4 రాళ్ళు వెనకేసుకోవాలనుకుంటున్నారు చాలామంది. ఏమండి? మంచి పునాది వేసుకోమంటున్నాడు దేవుడు. ఏమండి? కానీ మంచి పునాది వేసుకోవట్లేదు. రాబోయే కాలానికి బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే మంచి పునాది వేసుకుంటాడు. జ్ఞానం కలిగిన వాడు మంచి పునాది వేసుకుంటాడు పరలోకానికి వెళ్ళడానికి. బుద్ధిమంతుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని పరమునకు పో జీవమార్గమును నడుచుకును అన్నాడు. కాబట్టి బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే రాబోయే కాలం ఒకటి ఉంది పరలోకంలో. ఆ రాబోయే కాలంలో నేను దేవునితో ఉండాలంటే ఇదిగో ఇక్కడ నేను మంచి పునాది వేసుకోవాలి అనుకుంటాడు. మంచి పునాది వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించము. ఆజ్ఞది. ఏమండి? రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవడం అనేది ఆజ్ఞ. కాబట్టి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. ఏమండి? మంచి పునాది వేయాలనుకుంటున్నాడు బిల్డింగ్ కట్టినప్పుడు. ఏమండి? పునాది బలంగా లేకపోతే ఒకవేళ తర్వాత ఇంకొక అంతస్తు వేస్తే, లేకపోతే ఇంకో 2 అంతస్తులు వేస్తే కూలిపోద్దేమో అని భూమి మీద ఉన్న కట్టడాలకు మంచి పునాది వేయాలనుకుంటున్నాడు తప్ప రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలనే సంగతి అర్థం కావట్లేదు ప్రియమైన దేవుని వల్ల. కనుక రాబోయే కాలం గురించి ఆలోచించాలి. భవిష్యత్తు జ్ఞానం కోసం, దేవుడు ఇవ్వబోయే జీవితం కోసం ఆలోచించాలి తప్ప ఈ చిన్న జీవితం కోసం మనం ఆలోచించకూడదు ప్రియులారా. ఇది ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది అన్నాడు. ఆల్రెడీ అప్పుడు ఇన్ని సంవత్సరాలు వచ్చేసాయి అలా కనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆలోచించినప్పుడు. ఏమన్నా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు అయిపోతుంది ఆయుష్. కాబట్టి మనం సిద్ధపడిపోవాలి, త్వరపడిపోవాలి. మనం ప్రతి విషయంలోనూ కూడా మనం సరి చేసుకుంటూ, వాక్యం ద్వారా మన ప్రవర్తన సరిదిద్దుకుంటూ మనందరం కూడా రాబోయే కాలానికి మంచి పునాది వేసుకుని దేవుడిచ్చే నిత్య రాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇదిగో ప్రభా, మేమందరము కూడా రాబోయే కాలానికి మంచి పునాది వేసుకుని తండ్రి, మేమందరము కూడా తండ్రి, మేము పొందుకున్న రక్షణను తండ్రి కడవరకు కొనసాగించడానికి సహాయం చేయండి. పొందుకున్నటువంటి పరిశుద్ధతను కడవరకు కాపాడుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మేమందరము ఈ లోకంలో తండ్రి మరి ఎంతకాలం అయితే బ్రతకాలని మీ గ్రంథంలో రాసుకున్నారో
మాకైతే తెలియదు నాయన. మరి ఉన్నంతకాలము కూడా తండ్రి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నాయన మేమందరము పరిశుద్ధత, పవిత్రత కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి మేమందరము కూడా తండ్రి మీరిచ్చే పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోమని మీ ప్రియ కుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.